4 నెలలు లేకపోతే 5 నెలల వరకు ఉంటుందంట, డాక్టర్లు చెప్పారు అని చెప్పిద్ది. సరేలే అలా అంటారు, ఒకసారి నేను కనుక్కుంటా అని చెప్పి నీకు ఎవరు చెప్పారు అని అడిగాను. అయితే స్కాన్ సెంటర్లో మా అక్క పని చేస్తుంటే నేను మామూలుగా కనుక్కుంటే వాళ్ళు అదే చెప్పారంట, మహా అయితే 5 నెలలు అలా ఉంటుందంట, ఉండిద్దో లేదో చెప్పలేము అన్నారు అని చెప్తారు. సరే ఇంక వేరే వాళ్ళని కూడా కనుక్కుందాం అని చెప్పి నేను హాస్పిటల్లో పనిచేస్తాను కాబట్టి తెలిసిన వాళ్ళకి కనుక్కుంటే వాళ్ళందరూ కూడా అదే చెప్పారు, మహా అయితే 5 నెలలు అయితే 6 నెలలు ఉంటుంది, తర్వాత ఉండకపోవచ్చు అని చెప్పారు. ఈ మనుషులు, ఈ డాక్టర్లు వీళ్ళందరూ ఏం చేస్తారంటే వాళ్ళ కంటికి ఏదైతే కనబడిందో అది అంతకుముందు జరిగిన వాళ్ళు ఉంటారు కదా, పలానా ఇది కోట్లు ఈ వాల్యూ ఉంది, ఇలా ఈ వాల్యూ ఉన్న మనుషులకి ఇట్లా జరిగింది అని చెప్పేసి మనుషులందరూ వాళ్ళ కంటికి ఏదైతే కనబడిందో వాళ్ళ యొక్క చదువుకున్న దాన్ని బట్టి వాళ్ళు నిర్ణయిస్తారు. ఇంకా వీళ్ళందరూ ఇలానే చెప్తున్నారు. మనుషులందరూ అంటే డాక్టర్లు కనుక్కున్నాను కదా, కనుక్కుంటే వాళ్ళందరూ ఇలానే చెప్పారు. సరే వీళ్ళందరినీ నమ్మకూడదంటే యెహోవాను ఆశ్రయించడం మేలు అని చెప్పి నేను వాక్యం ద్వారా చదివాను కాబట్టి నేను ఆయన మీద నమ్మకం పెట్టుకున్నాను. ఆయన మీద నమ్మకం పెట్టుకొని నేను 21 రోజులు ఉపవాసం చేసి దేవుడిని అడిగేసి ఇంకా ఆ విషయం గురించి నేను ఆలోచించడమే మర్చిపోయాను. ఇంకా దేవుడికి అప్పచెప్పాను, ఇంకా నాకు సంబంధించింది అయితే కాదది. దేవుడి భుజాల మీద వేశాను నేనైతే. ఆ తర్వాత 5వ నెలలోనో 6వ నెలలోనో టిఫా స్కానింగ్కి వెళ్ళారు. టిఫా స్కానింగ్కి వెళ్ళిన తర్వాత టిఫా స్కానింగ్కి వెళ్ళక ముందు అనుకుంటా బ్లీడింగ్ అయింది. బ్లీడింగ్ అయితే ఇంకా మా అమ్మకు భయం వేసి ఇంకా గబాలమని ఇంకా హాస్పిటల్కి వెళ్ళాం. ఇంకా హాస్పిటల్కి వెళ్తే వాళ్ళు ఒక 4-5 డేస్ ఇంకా ఇంజక్షన్లు డైలీ వాడాలని చెప్పారు. అసలు యాక్చువల్లీ ముందే చెప్పారు, ప్రతి వారం ఒక ఇంజక్షన్ చేయించుకోవాలి అని చెప్పి వాళ్ళు చెప్తానే ఉన్నారు. అదే ఇప్పుడు డైలీ చేయించుకోవాలమ్మా అని చెప్పారు. సరే అని చెప్పి ఇంకా అలానే ఒక 4-5 డేస్ 1 వీక్ దాకా వాడినట్టున్నా. దేవుడి దయ వల్ల అది కంట్రోల్ అయింది. ఆ తర్వాత దేవుడి దయ వల్ల టిఫా స్కాన్ తీపించాం. టిఫా స్కాన్ తీపించినప్పుడు